హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బయాలజీలోని కణ నిర్మాణం అనే టాపిక్ నుండి ఒక ముఖ్యమైన బిట్ను క్లియర్గా నేర్చుకుందాం. ఎగ్జామ్స్లో ఎలాంటి కన్ఫ్యూజన్ చేసే ప్రశ్నలు తరచూ అడుగుతుంటారు. అయితే ఇక్కడ మనం ప్రశ్నను గమనించినట్లయితే తప్పైన కణం యొక్క కణద్రవ్యానికి సంబంధించిన ప్రకటనను ఎంచుకోండి అని అడగడం జరిగింది. అయితే ఆప్షన్ ఏని గమనించినట్లయితే కణద్రవ్యం అనేది ప్లాస్మా త్వచం లోపల ద్రవంతో నిండిన ప్రాంతం అని చెప్పాడు. అంటే ఇది సరైనది. ఎందుకంటే ఇందులో సైటోసోల్ అవయవాలు ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైనది అవుతుంది. ఆప్షన్ బి చూసినట్లయితే కణద్రవ్యంలో అనేక కణ అవయవాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఇది కూడా రైట్ ఆన్సర్. ఎందుకంటే కణద్రవ్యంలో మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ మొదలైన కణాలు ఇందులో పొందుపరిచి ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి కూడా రైటే. ఆప్షన్ సి గమనించినట్లయితే మొక్క కణంలో కణ కవచం మరియు ప్లాస్మా త్వచం మధ్య కణద్రవ్యం కనిపిస్తుంది అని అడిగారు. ఇది మట్టుగా సరైనది కాదు. ఎందుకంటే కణం ప్లాస్మా త్వచం లోపల ఉంటుంది, కణ కవచం మరియు ప్లాస్మా త్వచం మధ్య కాదు. కణ కవచం మరియు ప్లాస్మా త్వచం మధ్య ఖాళీ కణద్రవ్యం కాదు. అంటే కణద్రవ్యం కాదు కాబట్టి ఆప్షన్ సి తప్పు. ఆప్షన్ డి గమనించినట్లయితే కణద్రవ్యం నిజ కేంద్రక మరియు కేంద్రక పూర్వ కణాలు రెండింటిలోనూ ఉంటుంది. ఇది కూడా మనకి సరైనదే. ఎందుకంటే కేంద్రక పూర్వాలు కూడా రైజోజోమ్లు మరియు ఎంజైమ్లతో కణద్రవ్యాలను కలిగి ఉంటాయి కాబట్టి మనకి క్వశ్చన్లో అడిగింది ఏమిటంటే తప్పైన కణం యొక్క కణద్రవ్యానికి సంబంధించిన ప్రకటనను ఎంచుకోండి అని అడిగాడు కాబట్టి ఆప్షన్ సి మనకి ఆన్సర్ అన్నమాట. అయితే సరైన ఎంపికను సరైనవి అని అడిగినట్లయితే ఆప్షన్ ఏ రైట్ అవుతుంది, ఆప్షన్ బి రైట్ అవుతుంది, ఆప్షన్ డి రైట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలో ఇచ్చిన 4 ఆప్షన్లు కూడా కణద్రవ్యానికి సంబంధించి